హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ట్రెండ్స్. అఘోరులు అంటే ఎవరు? అసలు నిజమైన అఘోరా అంటే ఎలా ఉంటారు? భయం కలిగించే రూపం, శ్మశానాల మధ్య జీవనం, శవాలపైన ధ్యానం, మలినాన్ని పవిత్రంగా చూసే వీరి మార్గం ఇవి మనకు భయంగా కనిపించొచ్చు, కానీ వారికి అది మోక్షానికి మార్గం. వారు జీవన శైలి ఎందుకు భిన్నంగా ఉంటుంది? ఈ కాలంలో కొంతమంది అఘోరాల పేరుతో అసహజమైన పనులు చేస్తూ జనాన్ని భయపెడుతున్నారు, గందరగోళం సృష్టిస్తున్నారు, ఆచారాల పేరుతో తప్పులు చేస్తున్నారు, శివతత్వాన్ని మరిచి నాశన మార్గంలో నడుస్తున్నారు. అసలు మనం చూస్తున్న తెరపైకి వచ్చిన శ్రీనివాస్ అఘోరి నిజమైన అఘోరతత్వం ఉన్నవాడా? ఈ రోజు మనం నిజమైన అఘోరాలకు, అఘోరాలు అని చెప్పుకు తిరిగే వాళ్ళకి ఉన్న తేడాని తెలుసుకుందాం. అసలు అఘోర అన్న పదం సంస్కృతంలో నుంచి వచ్చింది. ఆ అంటే లేదు అని, ఘోర అంటే భయం అని, అంటే ఎలాంటి భయాలకి లొంగని వారు అని అర్థం. భయాన్ని, ద్వేషాన్ని, ఆకలిని, వాంఛను తట్టుకుని నిలిచే వాళ్ళు, వస్తు వాహన కామ మోహం లేని వాళ్ళు అఘోరులు. వారు శివుని అత్యంత ఘోరమైన రూపమైన భైరవుడిని ఆరాధిస్తారు. వారి సాధన మానవ మేధస్సుకే పరీక్ష. అఘోరుల జీవితం మామూలు మనిషికి ఊహించదగింది కాదు. వారు శ్మశానాల్లో జీవిస్తారు. అక్కడే జీవితం మరణం మధ్య నిజమైన తేడా కనిపిస్తుందని వారి నమ్మకం. అక్కడే ధ్యానం చేస్తారు, మరణాన్ని ఎదుర్కొనడానికి కాదు, మాయని అర్థం చేసుకోవడానికి. వారి అలవాట్లు శరీరానికే పరీక్ష, మనస్సుకైతే మరింత శక్తివంతమైన పాఠం. వారు శవాలపై కూర్చొని ధ్యానం చేస్తారు, శరీరాన్ని తాత్కాలికంగా చూస్తారు, బట్టలు ధరించరు, శరీరాన్ని భూమి అని భావిస్తారు. అంగనగ్నంగా జీవించడమే వారి నైతికత. వారు మలినం, మాంసం, మద్యం ఏది వచ్చినా శివుడి నైవేద్యంగా భావిస్తారు. వారి దృష్టిలో బలహీనతల్ని అంగీకరించలేని మనిషి అస్సలైన పాపి అని నమ్ముతారు. అఘోరులు నమ్మే తత్వం చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రతి దానిలో శివుడు ఉన్నాడు అని నమ్ముతారు. కాబట్టి మలినమైన, పవిత్రమైన వేరు కాదు అంటారు. వారు ద్వంద్వాల్ని మానేశారు. కారణం, మోక్షం పొందాలంటే మనం భావించే మంచి చెడును దాటి ముందుకెళ్ళాలి కాబట్టి. సామాన్యుల కళ్ళలో చూసేటప్పుడు అఘోరులు భయంకరంగా కనిపిస్తారు. వారిని పిచ్చివాళ్లుగా చూసేవాళ్ళు ఉన్నారు, పాపాత్ములుగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారు ధ్యానానికి, జ్ఞానానికి, శాంతికి కొత్త రూపం. వారు ఎవరి జీవితానికి ముప్పు కాదు, మానవాళికి సందేశంగా ఉండొచ్చు. వారు ఇలా ఎందుకు చేస్తారు? వారి లక్ష్యం శివునిని చేరడం. అవును, వారు నమ్మే తత్వం సర్వం శివమే. భయం, మలినం, మాంసం, శవం అన్ని మాయ మాత్రమే అంటారు. ఈ మాయను జయించిన వారే అఘోరులు. ఇక ఇటీవల కొన్ని వార్తల్లో శ్రీనివాస్ అఘోరి అనే పేరు విస్తృతంగా వినిపిస్తుంది. ఆయన ప్రవర్తన మన సాంస్కృతిక సాంప్రదాయాలను, విలువలను అపహాస్యం చేసేలా ఉన్నాయి. శ్మశానాల్లో శవాలపై రుద్రాభిషేకం, మానవ అవయవాలతో తంత్ర పూజలు మరియు సమాజాన్ని భయపెట్టే క్రియలు, ఇవన్నీ తత్వం పేరుతో చేసే మోసాలు. ఇవి అఘోర తత్వాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని అబద్ధంగా వినియోగించడమే అవుతుంది. నిజమైన అఘోరుడు భయాన్ని నిర్మూలించాలి, భయాన్ని సృష్టించకూడదు. ఆధ్యాత్మికతను స్పష్టంగా చూపించాలి, అస్పష్టతలను తొలగించాలి. శ్రీనివాస్ అఘోరి చేసినది అఘోర తత్వానికి కాకుండా తన స్వార్థానికి, స్వేచ్ఛాహీన ఆచారాలకు ప్రతినిధిగా ఉంది. ఇలాంటి ప్రవర్తనను చూసి మొత్తం అఘోర సాంప్రదాయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం మన తప్పు అవుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిజమైన అఘోరుడు శవం మీద ధ్యానం చేసేవాడే కావచ్చు, కానీ జీవితాన్ని గౌరవించేవాడు కూడా అయి ఉండాలి. భిన్నంగా ఉండొచ్చు, కానీ బాధ కలిగించకుండా ఉండాలి. తత్వాన్ని ఆచరించవచ్చు, కానీ తప్పుడు పద్ధతుల్లో కాదు. ఇక శ్రీనివాస్ అఘోరి ప్రవర్తన తప్పు ఆచారం పేరు చెప్పుకొని చేసే అహితకర క్రీడలు సమాజానికి ద్రోహమే అవుతుంది. కానీ అదే సమయంలో మన పౌరాణిక తత్వాన్ని, నిజమైన అఘోర సంప్రదాయాన్ని మర్చిపోవద్దు. అది పుణ్యమయంగా ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకునే దృష్టి మన దగ్గర ఉండాలి. ఒకరి తప్పు వల్ల సాంప్రదాయం తప్పు కాదు. తప్పును తప్పుగా చూసే బలాన్ని మనం పెంపొందించాలి. అర్థాన్ని అర్థం చేసుకునే విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే, విపరీతాలను చూస్తూ కూడా ప్రశాంతంగా ఉండాలంటే అఘోరుల మార్గం ఒక్కటే గొప్ప గమనం అవుతుంది. మనం అంగీకరించకపోవచ్చు, కానీ వారి ధైర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతే కదా నిజమైన ధ్యానం అంటే. ఇలాంటి మరింత ఆసక్తికరమైన ఆధ్యాత్మికత కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన సంస్కృతిలోని రహస్యాలను కలిసి అన్వేషిద్దాం. మీరు రెడీ కదా?
బాయ్.